సారీ సార్, లేట్ అయింది. ఏం పీగుతున్నావు ఇంతసేపు? సార్ యో 10 minutes లేట్. దారిలో జీప్. పరిగెత్తుకుంటూ రావాలి. కూర్చో. వెల్, ఇది రెగ్యులర్ క్రైమ్ మీటింగ్ కాదు. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7:30 గంటలకి శక్తిని అరెస్ట్ చేయబోతున్నాం. ఈ సంగతి విన్నవాళ్ళు ఎవరు ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజంతా మీరు ఇక్కడే ఉంటున్నారు. ఎవడు అడ్డం వచ్చినా సరే లెక్క చేయకండి. ఎంత వాడైనా సరే ఎరగదీసి అవతల పడేయండి. ఇస్ దట్ అండర్స్టూడ్? సార్ yes, what's your doubt? వారెంట్ లేకుండా శక్తికి సంబంధించిన వాళ్ళ మీదకి వెళ్తే వాట్ వారెంట్? వారెంట్ కావాలా నీకు? వారెంట్ కావాలా నీకు? బద్మాష్, you're taking మామూల్స్ and doing తమాషాస్. You bloody. ఎంత తీసుకున్న వాడి దగ్గర? సార్ Come on, tell me how much? నువ్వు నా పక్కనే ఉంటున్నావు. ఉచ్చుకుపోయినా సరే నా పక్కనే. Now sit down. కరెక్ట్ గా 7:30కి అందరం రైడ్ చేస్తాం. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ చెక్ యువర్ వాచెస్. నౌ ద టైమ్ ఇస్ 3. వెల్, నౌ ద ప్లాన్ ఇస్ అకార్డింగ్ టు ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఏంటి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావట? కరెక్ట్ గా 7:30కి నా మీద రైడ్ చేస్తానన్నమాట. ఎనమదలా టైం ఎంత? 7 అయింది. క్రైమ్ మీటింగ్ లో సీఏని కొట్టావట. బార్లు రెస్టారెంట్లు మొత్తం సీజ్ చేస్తావా? నన్ను పట్టుకెళ్లి లాకప్ లో పడేస్తావా? నీ ముందు వచ్చిన డిఎస్పీ కూడా ఇదే మాట అన్నాడు. ఎంత మందిని చంపాలి? నీకు సంగతి తెలుసా వెంకటేశ్వరరావు? 14 మర్డర్లు, 11 కిడ్నాప్లు, 8 రైడ్లు, దుమ్మీలు, దోపిడీలు, అందులో 4 బెయిల్ జంపులు. ఏమైంది? ఏమీ అవలే. ఇప్పుడు నీ పిల్లలను చంపాననుకో ఏమవుద్ది? మళ్ళీ 2 పుట్టాలంటే కష్టం కదా. ఎందుకింత ఆవేశం? అవసరమా? ప్రతి ఊరికో పోలీస్ పటేల్ ఉండాలి, ప్రతి వీధికో కుక్క ఉండాలి. వీధి కోసం కుక్క, కుక్క కోసం వీధి కాదు. వీధి కుక్క మొరగమన్నప్పుడు మొరగాలి, అన్నప్పుడు ఆపేయాలి. అరగంటలో పిల్లలు ఇంటికి వస్తారు. నీ పిల్లలు ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకో. పొరపాటు చేస్తే ఊపిరి ఆగిపోద్ది. గుర్తుందిగా? అవును, మీరు గుళ్ళోకి రాలేదే? అలవాట్లేదు. అయ్యా, కళ్ళు పోతాయి. ఉన్నాయిగా. మీరు దేవుణ్ణి నమ్మరా? నువ్వు అల్లా నేసు నమ్ముతావా? ఒక వ్యక్తికి మంచి అయినా చెడైనా ఏం జరిగినా అది ఇంకొక మనిషి వల్లే. గుర్తుపెట్టుకో. దీపం తగ్గించరా. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చేసరికి ఆ ఊరుదులు ఇక్కడికి వచ్చేసాను. చాలాసార్లు ట్రై చేశాను మిమ్మల్ని కలవడానికి. ఆ దందా ఎప్పుడో వదిలేశాను. ఇక్కడికి వచ్చి నా బతికేదో నేను బతుకుతున్నాను. మీరు ఏదైనా కోఆపరేట్ చేస్తే శక్తిని మనం ఏమైనా చేయగలం. నవ్వే ఓపిక లేదు. వాడు నా అన్న కొడుకు. ఈ చేతులతో పెంచాను. వాడి మీద నాకేం పగ? దీనికోసమే అయితే నా దగ్గరికి రావద్దు. నమస్కారం. డిఎస్పీ సార్, ఒక్క క్షణం.
నా పక్కనున్న వాళ్లలో మావాడి మనుషులెవరో నాకు తెలియదు. మట్టికి పోయినా మనమే పోవాలనుకునేవాడిని నేను. శక్తిని వేయటానికి మనం సరిపోం. సరైన మనిషి దొరకాలి. వెయిట్ చేస్తున్నాను సార్. ఏమైంది? క్లాస్లో ఏమన్నా అన్నారా? ఎగ్జామ్ ఏమైంది, తప్పావా? మరి ఏమిటేమిటి ఎక్కడికి లోపలికి వచ్చేస్తున్నారు? ఆగండి ఆగండి, మీ అబ్బాయిని పిలవండి. మా అబ్బాయి ఇంట్లో లేడు. ఒరే వేదమూర్తి, ఎవరో వచ్చారు చూడు. ఏంటండి నాన్నగారు? ఎక్కడికి? పిల్లోని కొడతావా ఏమిటి? ఏంటిది? ఇదేదో ఉత్తరంలా ఉంది. మీ వాడే రాశాడు. డియర్ సుబ్బలక్ష్మి, నీతో మనసు విప్పి మాట్లాడాలి. జెండా సెంటర్ లో ఉన్న ప్రియా లాడ్జీ రూమ్ నంబర్ 101. ఎవరు రాశాడు? అశుద్ధ పనులు. ఏంట్రా ఇది? ఇది మావాడు రాత కాదు, వాడు రాయలేదు. మనవాడిదే. మీరు నోరు మూసుకుంటారా? అయినా మావాడే రాశాడని గ్యారంటీ ఏమిటి? ఇలా సంసారాలు ఇళ్ల మీదకి వచ్చి సంసారాలు ఎవరు? ఆడవాళ్ళని లాడ్జికి రమ్మంటారు. చూడు, నీకు ఆఖరిసారి చెప్తున్నా, ఆ అమ్మాయి నీ భార్య. నువ్వు మాట్లాడాలనుకోవడంలో తప్పులేదు, కానీ ధైర్యంగా ఇంటికి పిలిచి మాట్లాడు. ప్రస్తుతానికి ఆమె గార్డియన్ నేను. అదేంటండి, నా పెళ్ళానికి నేను ఉత్తరం రాయడం కూడా తప్పేనా? సుబ్బలక్ష్మి, అతనితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఏంటి మాట్లాడేది? మంచివారు అనుకున్నాను మిమ్మల్ని. అసలు తప్పు నాది. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారనుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ పెడతారా? నాన్న కూడా లేరు, మీరే అన్నీ అనుకున్నాను. ఇది మెళ్ళు ఉందనేగా ఎక్కడికి తీసుకొచ్చారు? తెలియలా ఎలా తీయాలో. సుబ్బలక్ష్మి, ఎక్కడికో అనుకున్నాను. నా ఉద్దేశం అది కాదు. ఒకసారి మాట్లాడుకుంటే. మాట్లాడు నీతో. సారీ, తప్పైపోయింది. నేనే కదా నీకన్నీ. అంటే ఐ మీన్, నేను రిక్షా వద్దు, రిక్షా వద్దు. చస్తావురా? చచ్చినా బాగుండేదిరా. లేదురా, దాని సంగతి ఆడి సంగతి చూసిన తర్వాత చేస్తాను. ఎక్కువ అవుతుందిరా. అన్నతో మాట్లాడేటప్పుడు బాగోదు. అన్నతో నేనేం మాట్లాడనురా, ఊరికే ఏడుతానంతే. అన్నతో అంతా నువ్వే మాట్లాడు. నా పెళ్ళాన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు.
అదేమో లాడ్జిగా వస్తుంది అనుకుంటే వాణ్ణి తీసుకొచ్చింది. మొగిని నేనా ఆడా దాన్ని రేయ్ ఆపరా, ఇక రాలేరా వేకు. అయిపోయిందిరా. ఎంత తాగావురా? నిన్న పొద్దు నుంచి తాగుతున్నాను రా. ఏం చేసినా తప్పులేదు దాన్ని.